వస్తున్నాడు. హలో హలో, ఎక్కర్రా? ఇక్కడనే రావన్నా? దా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎలా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మొన్న వాడినేమో అయినడగా. ఏమైందిరా? మొన్న వాడే ఉన్న గెలికినట, పూర్వాళ్ళందరూ పొట్టు కొట్టినడగా. రియల్ గానే రా? వాడు మనం కూడా గుద్దాలు ఎదురు లేంగుతాడు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడే పట్టుకే ఊకున్నాడు. మన అసంటోళ్ళం అయితే 2-3 కాలు చేతులు తెంగేటోళ్ళం. మనల్ని పిలిచేది ఉండరా? ఒక్కొని సంకలేసి వచ్చేటోళ్ళం. వాడు బచ్చేవాడు కాబట్టి వాడిని కొట్టారు. మన అసంటోని గెలుపుతారా? మనల్ని గెలికి ఊరు దాడతారా? మనలో ఊర్రా గెలికేది. ఏంటి మమ్మీ ఎవడీడు? అవును, నేను మొన్నలో కొట్టిరాడగా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో. ఆ రోజు నేను ఘోరంగా డిచ్చానవే, లేకపోతే ఒక్కొక్కరికి సుక్కలు చూపించటోని. ఓవర్రా నేను కొట్టింది? కొడదాం అమరాలను. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ఒక్కొక్కడు దున్నపోతలు ఉన్నాడు. నీ అసంటోని అయితే సంకలేసి మలుపుతారు. ఊరి నీ అక్క, నువ్వు ఎట్లా తప్పించుకున్నావురా? నేను సైలెంట్ ఉన్న వాటి తప్పించుకున్నా. ఇంకా నేను ఎక్కువ తక్కువ మాట్లాడినా కాడ నాకు కాల చేత ఇరవటోళ్ళు. ఆగురా. ఏమైంది మామా? ఈ డబ్బు ఉందిరా? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. గీదా గిదేరా, గీ డబ్బని. మనదే 2 లక్షలు పెట్టుకున్నాడు మొన్న. ఇంకా ఆపండి. తెలుసు, వినండి. మనోళ్ళేడా రణితాడు 2 లక్షలు పెట్టుకున్నాడు డబ్బా. వాంతాడ గని పైసలు ఎక్కడిరా? సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. మొన్న నాగరికి వచ్చిండు 2 లక్షలు అని బతలాడితే ఇచ్చిన. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అవును కానీ ఈ డబ్బాకి 2 లక్షలు ఆరా? అంత 50,000 చూతుండదు, అంత డొక్కు డొక్కుంది డబ్బా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. వాడు మొన్న నాగరికి వచ్చి పొంగిండే 2 లక్షల డబ్బా ఉంటా అని. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? గాంతో ఏడైతారా? వానికి పైసలు పెట్టే ధైర్యం రాదు. నన్ను చూడు, 2 లక్షలు పెట్టి మొన్న నంబర్ 1 డబ్బా ఇచ్చిన. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నీకు ట్రాక్టరే లేదు, నువ్వు డబ్బా ఎప్పుడు కొనవే? నీకు నడపతుందా ఫస్ట్? నాకెక్కడిరా? ఇవందాక మన వాడకట్టు పూరు పోయింది, అందుకే ఊపినా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. హలో, తిన్నావా అన్నం? ఏం చేస్తున్నావు? ఏమైందిరా అన్న? నీ ఉడంగా ఫోన్ కడి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఏం లేదే, దోశ అంతో మాట్లాడుతున్నా. చెప్పు, ఎందుకు దాస్తున్నావు కానీ? ఇక్కడ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒకప్పుడు నేను కూడా నీ దగ్గర 3-4 మెయింటైన్ చేసినరా. చెప్తలేవుగా సుత్తది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వీళ్ళు ముఖానికి ఒకటి వాడు ఎక్కువ, వీడు 3-4 మెయింటైన్ చేసిన. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.